బాడీలో నర్వ్ సిస్టమ్స్ ఉందో, నర్వ్ సిస్టమ్ వల్లే నువ్వు బతుకుతున్నావు, నువ్వు వెళ్తున్నావు, ఇలా వస్తున్నావు, అదంతా ఉంటుందో సేమ్ HTML CSS కూడా మనం నర్వింగ్ సిస్టమ్ ఇవ్వాలి. మేడం నర్వింగ్ సిస్టమ్ అంటే అక్కడ మనం ఏమైనా ఆపరేషన్ చేయాలనో. సో దట్ వాస్ జావా స్క్రిప్ట్ అనే ఒక లాంగ్వేజ్ ఉందమ్మా. జావా అది కూడా ఒక లాంగ్వేజ్. ఇప్పుడు HTML లాంగ్వేజ్, CSS లాంగ్వేజ్ అన్నప్పుడు HTML వచ్చి టెంప్లెట్ లాగా అనుకున్నాం, అంటే నువ్వు ఏం రాస్తావు కనిపిస్తుంది వెబ్ పేజ్లో. సో CSS అంటే కలరింగ్ వస్తుంది. ఈ JS ఎలా అవుతుంది? సో ఈ JS మీరు ఎప్పుడైతే కోడ్ రాస్తారో ఆ కోడ్ అనేది HTML CSS తో రెండు లింకింగ్ అయ్యి, సో ఆ మీరు రాసిన ఆ టెంప్లెట్ కి ఒక లైనింగ్ అనే ఒక ప్రాసెస్ వస్తుంది. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీ షాపింగ్ యాప్లో మీకు కావాల్సినవన్నీ క్లిక్ చేసి యాడ్ టు కార్డ్ అంటారు. దట్ వాస్ మూవింగ్ టు ద కార్డ్. మీ కార్డ్ వెళ్తుంది, అక్కడికి వెళ్ళి యు ఆర్ క్లికింగ్ ఆన్ వాట్, ఒకవేళ బై చేయాలంటే బై పైన క్లిక్ చేస్తారు. ఆ బై పైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్, సో అదంతా కరెక్ట్గా జరుగుతుంది. త్రూ విచ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ జావాస్క్రిప్ట్. సో నువ్వు ఎంతైనా టెంప్లెట్స్ రాయి, దానికి ఎంతైనా నువ్వు లైటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చిన జావాస్క్రిప్ట్ లేకుండా యువర్ వెబ్ పేజ్ డస్ నాట్ లుక్ లైక్ ఎ లైవింగ్. అర్థమవుతుందా? సో అది లైవ్గా ఉండదు. ఓకే, మరి ఎందుకు మనం పైథాన్ బ్యాక్ ఎండ్ అంటారు? మళ్ళీ లిసన్ కేర్ఫుల్లీ. ఒక వెబ్ డెవలప్మెంట్ అవుతుందంటే 2 ends ఉంటాయి, ఒకటి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో వచ్చేకాడికి మీకు కలర్ కనిపించేవి, ఓకే, మీ కళ్ళకి కనిపించేవి. మీకు వెబ్ పేజ్లో పిక్చర్స్, ఆ ట్యాగ్స్ క్లిక్ చేస్తే వెళ్ళి ఆ బటన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అది ఫ్రంట్ ఎండ్. అంటే ఫ్రంట్ ఎండ్లో ఏం చేస్తున్నాం? HTML CSS జావా స్క్రిప్ట్. అంటే వెళ్తుందంటే లైవింగ్ అని చెప్పాలి ఇప్పుడే జావా స్క్రిప్ట్. సో ఈ 3 ఫ్రంట్ ఎండ్ అండి. బ్యాక్ ఎండ్కి వచ్చేటట్టు మీకు కనిపించదు, బట్ ఇంటర్నల్ ప్రాసెస్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇంటర్నల్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అది బ్యాక్ ఎండ్ అమ్మా. సో పైథాన్ వాడి మీరు మంచి వెబ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు బ్యాక్ ఎండ్గా. జావా మీరు చాలాసార్లు వినుంటారు, ఇవాళ 3rd years రైట్. బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఏమనుకున్నాయో వినుంటారు, జావా, పైథాన్, వినారా? సో ఇవి బ్యాక్ ఎండ్గా వర్క్ అవుతాయి. ప్రస్తుతం మనం ఫ్రంట్ ఎండ్ వర్కే నేర్చుకుంటాము, రైట్? సో ఫర్దర్ క్లాసెస్లో ఈ జావా స్క్రిప్ట్కి వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ అండ్ ఎలా అయితే మీరు వాట్ ఆర్ ద ఫ్రేమ్వర్క్స్ యు ఆర్ డిసైడెడ్ టు లెర్న్ హియర్. ఫ్రేమ్వర్క్ ఏం నేర్చుకుందాం మనం సార్ ఇక్కడ? ఏంటి? ఫ్రంట్ ఎండ్ చెప్పాం, బ్యాక్ ఎండ్ చెప్పాం, అదంతా ఒక బాక్స్లో పెట్టాలిగా, ఒక ప్యాచింగ్ అప్ చేయాలిగా. అప్పుడు మీకు ఇప్పుడు చూడండి, ఒక ఫోటో ఫ్రేమ్ ఎత్తుకుందాం. ఫోటో ఫ్రేమ్లో నీకు ఫ్రంట్ కనిపించాల్సిన ఫేస్ ఒక ఫోటో పెట్టాం. ఇంకా ఆ ఫోటో పడిపోకుండా ఉండేకి వెనక ఒక థిన్ స్లైడ్, ఒక ప్లాస్టిక్ ప్లేట్లా పెడతావు, దాన్ని పెట్టి లాక్ చేస్తావు, అది నీకు కనిపిస్తుంది. ఫైన్, అవునా? అది కనిపించేది నీకు ఆడ మెయిన్ సపోర్ట్ ఏంటి? ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ లేకపోతే అసలు అది ఎలా ఉంటుంది? అర్థమైందా? ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ అయినా మనం 11 ఇచ్చాం. సో దట్ థింగ్ విల్ బి విజిబుల్ హియర్. మన బ్రౌజర్లో కన్సోల్లో కనిపిస్తుందా? Defining here, same name, same variable name ni nenu inkokari define chestunnanu, avuna? So it is not showing any error there. If I am using let here, just a minute. If I am using let, it is showing some error. Are you finding the difference? So let lo మీరు ఏ వేరియబుల్ అయితే యూజ్ చేస్తారో ఆ వేరియబుల్ అగైన్ మీరు యూజ్ చేయలేదు. బట్ వెన్ కమింగ్ టు var అనేది ఏంటి? ఓల్డ్ వర్షన్, అవునా? సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దట్ var, if you are utilizing that same name again and again, so it won't affect your code. But if you are trying to use same variable name for another variable, it shows some problem here. Okay, it will create some noise.